బ్రో పుష్ప 1 చూసారు కదా, పుష్ప 2 ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే ఈసారి? ఏ రేంజ్ చెప్తానో దానికి మించి ఉంటుంది సినిమా. 1లో మీకు ఎలా అనిపించింది? 1 సీన్ ఎలా అనిపించింది మూవీలో? ఏముంది, టీఎఫ్ఐ కొత్తగా అనిపించింది. మళ్ళీ ఇంకో ఈసారి టీఎఫ్ఐ ఇంకా కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, కల్కి ఇవన్నీ చూసాం కదా, టీఎఫ్ఐని ఎక్కడికో లేచినాయి కదా, లేపినాయి కదా. ఈసారి కూడా పుష్పతో ఇంకా రేంజ్ వెళ్ళిద్దని టీఎఫ్ఐ అనుకోండి. బ్రేక్ చేసే అవకాశం ఉండిద్ది అంటావా ఈసారి మూవీ సిరీస్? కంపల్సరీగా 1000 కోట్లు కంపల్సరీగా వచ్చింది. 1000 కోట్లు కంపల్సరీ పుష్ప. అనిపిస్తుంది కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? ఆయన శారీ కట్అవుట్ లో వస్తున్నాడు కదా ఫ్రేమ్ లోకి. అదే కదా, దానికి 1000 కోట్లే. దానికి 1000 కోట్లే. ఫైద్ వాజ్లో ఉన్నాడుగా. మరి ఇప్పుడు రామ్ చరణ్ అంటే ఇంకా చాలా డేట్స్ చాలా ఉన్నాయి కదా. 9వ తారీఖు అదేంటో. ఓజీ మీ హైప్ ఎక్కిస్తావా, పుష్ప 2కి ఇవ్వగలరా హైప్ మీరు? ఎందుకు ఓజీకి ఇస్తాం, పవన్ కళ్యాణ్ ముందు కదా. పవన్ కళ్యాణ్ ముందు ఏదైనా మెగా ఫ్యామిలీ తర్వాత. మరి ఇప్పుడు అంటే నెక్స్ట్ మరి పుష్ప 2 కూడా చాలా మంది అంటున్నారు పోస్ట్ పోన్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు, అటు ఇటుగా ఉండిద్ది అని అంటున్నారు. అటు ఇటుగా ఉండిద్ది అంటే టైం తీసుకుండే కదా సినిమాకి. అందుకే పెద్ద సినిమా కదా, చిన్న సినిమా అయితే వదిలినా బాధలేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలు అన్ని లిస్ట్లో వచ్చింది. సంక్రాంతి వచ్చింది, డిసెంబర్ వచ్చిందంటే పెద్ద సినిమాలు అన్ని పోటీగా ఉంటాయి. ఆ డేట్ లైన్ చూసుకుని ఇంకా రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది, అది హిట్ అయ్యిద్ది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఏ సినిమా ఇట్టనే చాలు. అదే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నారంటున్నారు అల్లు అర్జున్, ఈ మాట ఏమంటారు మరి దీని గురించి? మనకైతే ఏమనుకుంటున్నారు, రేపొద్దున మనం దూరం అనుకుంటారు, రేపొద్దున ఫంక్షన్ వస్తే ఆలే కలుసుకుంటారు. అంతే ఇదేనా అలా ఎక్కువ పుష్ప 2 కంపల్సరీగా. అల్లు అర్జున్ పుష్ప 1 చూసారా? చూసా బ్రో. పుష్ప 2 ఏ రేంజ్ లో ఉండబోతుంది ఈసారి? బాగుంటుంది అనుకుంటున్నా బ్రో. ఎందుకంటే ఫస్ట్ పుష్ప 1 బాగా హిట్ అయిందంటే 2 ఇంకా దానికన్నా ఎక్కువ ఉండిద్ది అనుకుంటున్నారు. దాన్ని బట్టి అదే కాక చీరాగీరని ఎక్స్పోజింగ్స్ కానీ బాగా కానీ లుకింగ్స్ కానీ అదే కాక మాస్ కాబట్టి ఇంకా బాగా హైలైట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇది అంటే అల్లు అర్జున్ మనకి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ లేదు, మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, సోషల్ మీడియా ట్రెండ్ అయిపోతుంది, కోడే కూస్తుంది. మరి ఎలా ఉండబోతుంది నిజంగా? ఫ్యాన్స్ పరంగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా వస్తారంటారు అల్లు అర్జున్ మూవీ చూస్తారంటారు? చూస్తారు బ్రో. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ కదా. నువ్వెవరో నేనెవరో కానీ ఫ్యామిలీని అలా వదిలేసుకుంటారు బ్రో. అందరూ ఒకటే, అంతేగాని వేరే డివైడ్ చేస్తారు కానీ మొత్తం ఒకటే బ్రో. పవన్ కళ్యాణ్ గురించి వచ్చేసరికి ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పడానికి దేవుడు ఆయన. అసలు ఆయన గురించి చెప్పాలన్నా మాట్లాడు. ఆయన అసలు ఇప్పుడు ఓజీ వస్తుందంటేనే పేరు వింటేనే అసలు వైబ్రేషన్స్ వస్తుంది. అలాంటిది వస్తే ఎలా ఉండిద్ది అంటే ఆలోచించండి. పుష్ప 2 మరి బ్రేక్ చేసిద్ది అంటావా? 1 బ్రేక్ చేసినట్టు 2 కూడా బ్రేక్ చేసిద్ది అంటావా? అలానే ఎలా చేస్తాం బ్రో మనమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు అలా అని చెప్పి ఒక్కరితో పెట్టకూడదు కదా. అదే నేను అంటున్నా, పుష్ప 1 బ్రేక్ అయింది కదా, ఇది కూడా పుష్ప 2 కూడా బ్రేక్ చేస్తే పుష్పకి మించి ఉండిద్దా అంటున్నా. పుష్ప మించి ఉండిద్దని అనుకుంటున్నా. మరి అదే ఫైట్స్ అదే సీన్స్ అవన్నీ ఉంటాయి బాగా. అసలు ఒకలా ఉండిద్దని చాలా టైం అయింది కదా, ఎక్కువ వచ్చిద్దని నేను అనుకుంటున్నా. మరి యాక్టింగ్ గురించి చెప్పాలంటే, డాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పుష్ప ఓరా మాస్ కేక అస్సలా.